వెల్కమ్ టు డేగా మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక రూల్ హైడ్రా సార్. హైడ్రా వల్ల రాజకీయ నాయకుల గుండెల మీద రైళ్లు పరిగెత్తున్నాయి సార్. దాని మీద మీరు స్పందన ఏముంది సార్, చెప్పండి. సో ఏది ఏమైనా కూడా అక్రమ కట్టడాలను కూల్చివేయడం అన్నది కరెక్ట్ అయిన పద్ధతినే. బట్ ఇక్కడ ఏం రాయ అంటే కనుక ఏ రాజకీయ నాయకులు కూడా అంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆపోజిట్ ప్రభుత్వం ఎవరైతే ఉంటారో ఆపోజిట్ ప్రభుత్వంలో చేసినటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని కూలగొట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే కనుక ఒకటి ప్రజలలో ఒక అటెన్షన్ తీసుకొని రావడానికి ఇది నడుస్తుంది. ఇక్కడ తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా. ముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. సో అది అయిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. రాగానే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏవైతే కట్టడాలు ఉన్నాయో మెయిన్ చంద్రబాబు నాయుడు కట్టించుకున్నటువంటిది వాటిని కూలగొట్టడం జరిగింది. తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు. సో జగన్ గారు ఏవైతే కట్టినారో అవన్నీ కూడా కూలగొట్టడం జరుగుతూ ఉంది. అంటే కొత్త నాయకుడు వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంద్రయ్య అంటే కనుక అక్రమ కట్టడాలను పడగొట్టడము. అవి కూడా అన్ని పడగొట్టడం, ఏదో నామమాత్రంగా అన్నీ వస్తాయి వాళ్ళ దగ్గరికి. ఎన్ని పడగొట్టాలో ఆ లిస్టు మొత్తం వస్తుంది, కానీ నామమాత్రంగా కొన్ని మాత్రమే పడగొట్టేస్తారు. తర్వాత మళ్ళీ జీవోలు అవి ఇవి కోర్టు స్టేలు అన్ని కూడా తెచ్చేసుకుంటారు కాబట్టి అవి కొన్ని రోజులు ఆగిపోతాయి అన్నట్టు. సో అది సాధారణ జనాలు కొద్దిగా ఒక ఫిట్ కానీ ఒక ఇంచు కానీ పెంచి ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కొద్దిగా జరిగి కట్టుకుంటేనే ఎన్నో కేసులు అవి ఇవి అయిపోతుంటాయి కదా సార్. మళ్ళీ ఇవి రాజకీయ నాయకులు బిల్డింగ్లు కట్టేస్తారు. అది ఎట్లా రూల్స్ ఎట్లా ఫాలో అయితే వాళ్ళకి ఎట్లా పర్మిషన్స్ వస్తాయి? అంతా డబ్బుమయం, కరప్షన్. సో డబ్బు ఉంటే కనుక ఏదైనా చేసుకోవచ్చు అనడానికి నిదర్శనాలు. దొరికితే దొంగ, దొరకకుంటే రాజు. అదే టైపే ఏదైనా కూడా. ఒక సైడ్ రాజకీయ నాయకులు వస్తాడో వాళ్ళన్నీ కూడా లేనిపోని కొత్త కొత్త రూల్స్ అన్ని తీసుకొని వచ్చేసి పలానా చట్టం కింద పలానాది ఇది కొంటున్నామని చెప్పేసి తక్కువ డబ్బుతోటే అక్కడ మొత్తం కొంటారు. కొని వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్స్ కడతారా అంటే కట్టరు, అది వేరే వాళ్ళకి అప్పచెప్పేసేస్తారు అన్నట్టు. సో అది జరిగేది. అదే మనము మన ఇంటి పక్కన ఎక్కడ కొంచెం జరిగినా కూడా అందరూ వచ్చేసి ఎంక్వైరీలు అవి ఇవి పెడతారు. ఒకవేళ మనం ఏదైనా అయినట్లయితే కనుక నీ మీద కేసు అయినా పెడతారు, ఫైన్ అయినా వేస్తారు, ఏమైనా వేస్తారు. ఎందుకంటే కనుక ఆ వచ్చిన ఆఫీసర్స్కి నువ్వు రిటర్న్ మాట్లాడేంత ధైర్యం నీ దగ్గర ఉండదు కాబట్టి. అదే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయినట్లయితే కనుక వాళ్ళు మాటతోనైనా డబ్బుతోనైనా అందరినీ కొనేస్తారు కాబట్టి సో అన్నీ కూడా చెల్తాయి అన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో. అది సార్, ఇప్పుడు హైడ్రా వల్ల ఏ బిల్డింగ్స్ అయితే కూలిపోతున్నాయి, అన్ని పడేస్తున్నారు. దాంట్లో కొంతమంది కొన్నారు, చాలా మంది లోన్స్ పెట్టి కొన్నారు. అవన్నీ వాళ్ళది ఏం జరుగుతుంది? అది చాలా పాపం. నిన్ననే ఒక వీడియో చూసిన, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అమ్మాయి కొన్ని అంటే లక్షల రూపాయలు లోన్ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఆమె ఫ్లాట్ తీసుకుంటే వీళ్ళు అమాంత పోయి దాన్ని కొట్టేయడం జరుగుతుంది. మరి దాంట్లో ఎవరికి ఆ పాపము? ఇప్పుడు ఆమె లోన్ కంపల్సరీ కట్టాల్సిందే. బ్యాంక్ వాడు అయితే కనుక ఊరుకోడు, కంపల్సరీ కట్టాలి. మరి దీని మీద గవర్నమెంట్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాయి లేదా అన్నది అర్థం కాదు. ఇప్పుడు ఆమె లోన్ పెట్టింది, ఆ లోను ఆడ బిల్డింగ్ లేదు కాబట్టి రిటర్న్ ఇస్తారా ఇయ్యరా అన్నది పెద్ద క్వశ్చన్. సో ఇవన్నీ కూడా చాలా, ఒకటే కాదు చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే ఇప్పుడిప్పుడే రైజ్ అవుతా ఉన్నాయి. ఈ హైడ్రా మూలంగా ఇన్కన్వెన్షన్ అని ఒక ఫేమస్ హీరోది బిల్డింగ్ కూలగొట్టారు. దాని మీద మీరు స్పందన ఏంది సార్? ఏదైనా కూడా అది నాగార్జున గారి ప్రాపర్టీ. సో నాకు తెలిసి ఆయన వెళ్ళి ఆ ఇన్కన్వెన్షన్ చూడడం కానీ అవి చేయడం కానీ జరిగినదే అని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఒక ల్యాండ్ కొనేటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఎవరు కూడా చూడరు. మధ్యలో మీడియేటర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీడియేటర్స్ పోయి ఆయన దగ్గరికి ఒక ప్రపోజల్ అన్నది పెడతారు. సార్ ఇలా ఒక ప్లేస్లో ఒక జాగాలో ఇది ఇలా 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 ఉంది, దాంట్లో మనం ఇది కట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది, మన బెనిఫిట్స్ ఉంటాయని వాళ్ళని కన్విన్స్ చేస్తారు.
కన్విన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కన్విన్స్ అయిపోతారు. ఓకే తీసుకుందాము, ఎన్ని కోట్లు అవుతుంది, వాళ్ళు పెద్ద పెద్దలు కాబట్టి ఎన్ని కోట్లు అవుతుంది, ఒక 200 crores అవుతుంది సార్, ఓకే నో ప్రాబ్లం శాంక్షన్ చేసేస్తారు. సో అట్లా కట్టుకొని ఉంటుంది. వాళ్ళకి ఈ పర్మిషన్స్ అన్ని ఉన్నాయా లేదా అని చూడాల్సింది ఎవరు? వాళ్ళ కింద ఉన్నటువంటి చార్టెడ్ అకౌంట్లు కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, మరి ఇతర వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అవన్నీ చూసి ఓకే చేసింటారు. ఈ విషయంలో నాగార్జున గారికి అంతగానం ఏమి ఉండదు ప్రమే, బట్ ఆయన ఓన్లీ డబ్బులు మాత్రమే పెడతారు. కన్వెన్షన్ అది ఒక బిజినెస్, ఆ బిజినెస్ లో నాకు ఎంత వస్తుంది, నీకు ఎంత పోతుంది అన్నది మాత్రమే ఆయనకి తెలుసు. ఎందుకో దరిద్రం ఏంటంటే గనక 2 ఫ్యామిలీలు ఎప్పుడు వార్తల్లో ఉండనే ఉంటాయి. ఒకటి నాగార్జున ఫ్యామిలీ, ఒకటి చిరంజీవి గారి ఫ్యామిలీ. చిరంజీవి గారి ఫ్యామిలీ ఎందుకు వస్తుంది అంటే కనుక వాళ్ళ పెద్ద ఆ కుటుంబంలో కాబట్టి ఆ కుటుంబంలోనే 2 వర్గాలుగా ఇప్పుడిప్పుడే కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటాయి. అదే నాగార్జున ఫ్యామిలీలోకి వచ్చే నాగార్జున గారికి 2 పెళ్ళిళ్ళు, నాగచైతన్యకి 2 పెళ్ళిళ్ళు, అండ్ అఖిల్కి 2 పెళ్ళిళ్ళు. సో ఇట్లా ఎప్పుడు ఏదో రకంగా వాళ్ళ కర్మ సిద్ధాంతం ఫాలో అవుతున్నట్టున్నారు, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నాట్ ఓన్లీ నాగార్జున గారు, చాలా మంది బడా బడా రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు అయితే పరిగెడుతూనే ఉంటాయి. ఎందుకంటే గనక తక్కువ ధరలో వచ్చినాయని చెప్పేసి ఎక్కువ విల్లాస్ కానీ, ఎక్కువ ఈ చెరువుల పక్కన కానీ కట్టడాలు కట్టుకోవడం వాళ్ళ వంతు ఉంటది. సో అది సార్, చాలా పెద్ద పెద్ద నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ సిటీకి అవుట్స్కట్స్ లో చిన్న చిన్న ఫామ్ హౌస్లు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకొని హాయిగా ఉన్నారు. చెరువులు కబ్జా పెట్టుకొని కానీ ఎట్లనైనా అవి వాళ్ళకి పర్మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు దాని సంగతి ఏంటి? అన్ని నాట్ ఓన్లీ ఇప్పుడు ఏదైతే ఒక రూల్ కు విరుద్ధంగా కబ్జాలు చేసి కట్టినారో, అంటే ఇవన్నీ పాత రూల్స్లలో ఒక మ్యాప్ ఉంటది. ఆ మ్యాప్ లో చెరువుల పక్కన ఇంత డిస్టెన్స్ మేరకు ఏమి కట్టకూడదు అన్నటువంటి ఒక రూల్ అన్నది ఉంటది. ఆ రూల్ ప్రకారము ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవరైనా కాదు, ఈవెన్ సీఎం తాలూకా వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు అందరు రాజకీయ నాయకుల గుండెల్లో రైలు అయితే పరిగెడుతూనే ఉంటాయి. కంపల్సరీ కూలగొట్టడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ కూలగొట్టడానికి వీళ్ళంతా సంసిద్ధమై కొన్ని కూలగొట్టుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ కబ్జాలో ఉండి, ఎవరైతే ఆల్రెడీ పెద్ద పెద్ద కన్వెన్షన్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టుకి వేసుకొని కోర్టు నుంచి స్టే తీసుకొని వచ్చుకుంటారు. సో స్టే తీసుకొని వచ్చిన తర్వాత అది కొన్ని రోజులు నడుస్తుంది, దాని మీద కొంచెం ఫైటింగ్ నడుస్తుంది. ఈ ఫైటింగ్లలో మరి అది కాంప్రమైజ్ అన్న కావచ్చు, లేకుంటే కనుక మరి దారుణంగా ఉంటే ఫైన్లు వేసుకొని అయినా కూడా వాళ్ళు బయటపడవచ్చు. సో అదైతే జరుగుతుంది. సార్, వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి సార్? ఆ పర్మిషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ మారినప్పుడల్లా అందరూ మారుతూ ఉంటారు. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు చూపించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయన్న దాని మీదనే రిజిస్ట్రేషన్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి పోతే మనకు అన్ని ఎట్లా కనపడుతుంటాయి అంటే ఒకే ప్రాపర్టీకి 2-3 రిజిస్ట్రేషన్ అయితే చేసే ఉంటారు. సో చేసుకుంటూనే ఉన్నారు కూడా. అవి ఎట్లా అవుతున్నాయంటే నువ్వు పెట్టే డాక్యుమెంటేషన్ ఇచ్చేదాన్ని బట్టి అక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే అవుతా ఉన్నాయి. బట్ ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి అది చెల్లకపోవచ్చు. ఒకే ప్రాపర్టీ మీద 2 రిజిస్ట్రేషన్లు. పూర్వకాలంలో అయితే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంతే. డబ్బు ఉంటే గనక, డబ్బు, పరపతి, బలము ఇవన్నీ ఉంటే గనక మన సొసైటీలో ఏదైనా సాధ్యమే. ఇలాంటి అక్రమ కట్టడాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటాయి, కానీ తగ్గవు. సార్, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ హైడ్రా తెచ్చి చాలా మంచి కార్యమేనా, లేకపోతే జస్ట్ జనాలని ఒక మభ్య పెట్టడమా? రైట్. సో ఏదైనా కూడా ఒక చట్టం వచ్చిన తర్వాత దాని పని తను చేసుకోవడానికే ఒక చట్టాన్ని అయితే తీసుకొని వస్తారు. ఫస్ట్ పాయింట్. రెండోది, జనాలని ఎవరిక్కడ మభ్య పెట్టలేరు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ తరపున ఏదైనా చేస్తుంది అంటే కనుక దానికి సరైన సాక్ష్యాలు ఉంటేనే చేయగలుగుతారు, కానీ సాక్ష్యాలు లేకుంటే చేయలేరు. బట్ ఆ చట్టము ఈ కొన్ని రోజులకే కాకుండా అది అలానే లైఫ్ లాంగ్, అంటే వీళ్ళు ఒక 5 years ఉంటారు అనుకుందాం ఈ గవర్నమెంట్. ఈ 5 years కూడా అక్రమ కట్టడాలన్నీ కూడా పడగొట్టేసి ఇంకా అక్రమ కట్టడాలు కట్టకుండా ఉండడానికి వీళ్ళు కనుక కృషి చేసినట్లయితే కనుక గవర్నమెంట్ అనేది 200% సక్సెస్ అయిపోతుంది. ఏదో ఒకరి మీద కక్ష సాధింపుగా
చేసినట్లయితే గనక ఇది ఎక్కువ రోజులు ఈ చట్టము ఉండదు అంతే. సో ఇక్కడ మంచి ఉంది, చెడు ఉంది. సో ఆల్రెడీ కొన్ని కోట్లు పెట్టి కన్వెన్షన్ హాల్లు ఇవన్నీ కట్టేస్తున్నారు. సో దాన్ని పడగొట్టకుండా దాన్నే గవర్నమెంట్లోకి తీసేసుకొని గవర్నమెంట్ తరపున రన్ చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి, సొసైటీకి దానికి దేనికైనా వాడుకోవచ్చు.